సో అసలు సినిమాలో ఫాలో అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ అసలు సినిమాలో అందరు కూడా ఆయుష్ చాలా బాగా చేశారు, చాలా చాలా గ్లామరస్ గా ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ లుకింగ్ వెరీ ప్రెటీ. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. అంటే ఒక మాకు సంజయలీల బన్సాలి గారి సెట్స్ చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తీసుకొచ్చారు అర్జున్ గారు. చాలా లావిష్ గా ఉంది మేము చూసినంత వరకు. ఆ సెట్ డిజైన్ నా చెల్లి చేసింది యాక్చువల్లీ, కలర్ కాంబినేషన్ అన్ని. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు సంజయలీల బన్సాలి గారి అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఇది సంజయలీల బన్సాలి గారి ఫిల్మ్ అని చెప్పేయచ్చు. అంత సెలబ్రేషన్ కనిపించింది ఆ సాంగ్ లో. సో మీరు ఫోన్ ఇంకా స్పీకర్ లో పెట్టే మాట్లాడుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే సార్ దారుణం కదా, చాలా దారుణం. తను మాత్రం మామూలుగా మాట్లాడేది, మిమ్మల్ని మాత్రం స్పీకర్ ఆన్ చేయమని చెప్పి. అందుకే గొడవ. సిచ్యువేషన్ సెక్యూరిటీ కోసం ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో ఇద్దరు, ఐ మీన్ రెండు. రెండు. సో మీ క్యారెక్టర్తో ఫాలో అయినప్పుడు ఎలా అనిపించింది అంటే ఈజ్ అ వెరీ హంబుల్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అదే టీజర్లో ఒక విలేజ్ ఫైట్లో మళ్ళీ అక్కడ ఒక హైక్ అనిపించింది. వాట్ ఈజ్ యువర్ జర్నీ నిరంజన్? చాలా బాగుంది ఈ సినిమా అని చెప్పాలంటే. ఫస్ట్ ఒక సాఫ్ట్ లాగా అనిపిస్తుంది నా క్యారెక్టర్. అండర్ ప్లే చేస్తున్నా. అవునవును, అలాగే ఉండాలి. అది ఒక ట్విస్ట్ తర్వాత హై ఉంటుంది ట్విస్ట్ లో. సో అన్ని వేరియేషన్స్ ఉంది, చాలా లెవెల్స్ ఉంది నా క్యారెక్టర్ కి ఈ సినిమాలో. సో అది ప్లే చేయడానికి అది నా అదృష్టం. ఎందుకంటే సార్ డైరెక్ట్ చేస్తున్నారంటే వేరియేషన్స్ ఉండాలి. సో ఐమ్ రియలీ హ్యాపీ అంతే. సో ఎలా సార్, ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు? లేదు, నేను మంచి బికాజ్ ఈ క్యారెక్టర్, ఆయన చేసిన క్యారెక్టరు చాలా ఎలివేషన్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. సో మనకి యంగ్ బాయ్ కావాలి, అట్ ది సేమ్ టైం పర్ఫార్మర్ కావాలి, ఫైట్స్ తెలిసి ఉండాలి, డ్యాన్స్ తెలిసి ఉండాలి. ఎవర్రా అని చూస్తున్నప్పుడు మన ధృవనే చెప్పింది, అరే ఈ కుర్రోడిని ఒకసారి చూడు మామ అన్నాడు. సరే ఏదో ఫోటో పంపించమని చూస్తే తర్వాత మన ఉపేంద్ర గారి అన్న కొడుకుని తెలిసింది. అరే ఇంకేంటి, ఆయన బాగా క్లోజ్ మనకు. ఉపేంద్ర గారు బాగా చాలా సంవత్సరం నుంచి నాకు బాగా క్లోజ్. సరే ఓకే అని తర్వాత ఫోటో చూసి తర్వాత పిలిపించి చూసి ఇమ్మీడియట్గా ఓకే పెద్ద కట్అవుట్ 6'2" ఉన్నాడు. అంటే ఈజ్ టాలెంటెడ్, ఈజ్ లైక్ ట్రైన్డ్. మంచి డాన్స్, మంచి ఫైట్స్, యాక్రోబాటిక్స్, జిమ్నాస్టిక్స్ అంతా తెలుసు. అండ్ ఆ తపన ఉంది, బాగా చేయాలని ఒక తపన ఉంది. డైలాగ్స్ ఇచ్చినా మనకి 1 పేజ్ డైలాగ్ ఇచ్చినా దాన్ని కరెక్ట్గా హోంవర్క్ చేసుకొని చేసేంత ఒక ఇది. సో ఐ మీన్ హీస్ డన్ హిస్ జాబ్ వెరీ వెల్ ఇన్ ద మూవీ. మీరు చూస్తే తెలుస్తుంది మీకు.